ఆ షర్ట్ పన్ను అంటే ఏం తెలదు, షూటింగ్ పన్ను అంటే తెలదు, నిక్కర్ పన్ను అంటే తెలవని వాళ్ళకి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి వడ్డీ ఇచ్చారు. మా బాధ అంతా ఏంటంటే వాళ్ళు సకాలంలో ఇవ్వకపోగా కూడా పుట్ట కొడుతున్నట్టే చూస్తుండే ఆయన రేవంత్ రెడ్డి అయినా మమ్మల్ని పుట్ట కొట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. మాకు అక్క చెల్లెళ్ళకు మంచిగా చేస్తా అంటుండు. ఆయన ఏం మంచిగా చేస్తుండు? అన్ని గెలిపించినాక మేము అని చేస్తా, ఈ అక్కకు చేస్తా, ఆ అక్కకు చేస్తా, ఈ చెల్లెకి చేస్తా అంటుండు. వస్తుందని అట్లని చూస్తున్నా. భర్త లేడు, 2 పిల్లలు. నాకేమో పోలి ఆ పని మీద ఆధారపడి ఉన్నామండి. చాలా ఇబ్బంది. పని ఇస్తేనే మాకు వెళ్ళేటట్టు ఉన్నదండి. గవర్నమెంట్ వింటున్నారు, అధికారులు వింటున్న అధికారులకు నువ్వు ఏం చెప్పాలని? మాకు ఈ పని మళ్ళీ మాది మాకు రేపటిలాగా అప్పచెప్పాలి. అమ్మ నాన్న నేను గుట్టే పోషించాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలి? ఈ సంవత్సరం చాలా కష్టం అవుతుంది మాకు ఇంట్లో. మాకు ఎవరు చేసేటోళ్ళు లేరు. మా ఆయనకు కూడా పని సరిగుంటలేదు. ఇంతమంది మహిళలు సఫర్ అవుతుర్రు. దళారీ వ్యవస్థ అయిందని సీతక్క చెప్పింది, అప్పుడు కాదు, ఇప్పుడు నిజమైన దళారీ వ్యవస్థ అయింది. తెలంగాణ టైలర్స్ అసోసియేషన్కి ఈ టెండర్ రద్దు చేయడం వెనకాల అసలు రీజన్ ఏంటి? ప్రజెంట్ మనము కర్మన్ఘట్లో ఉన్నటువంటి ఒక ఏజెన్సీ వద్ద ఉన్నాం. చూద్దాం. యాక్చువల్గా ఈ టైంకి ప్రతి ఏడాది చాలా ఫుల్ టు ఫుల్ బిజీగా ఉండేటువంటి ఈ ఏజెన్సీ ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. కేవలం మనకి కుట్టు మిషన్లు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ వాటిని కుట్టేటువంటి మహిళలు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తలేరు. సో అయినా కూడా మన అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసిన వాళ్ళ పనులు పోయినాయి, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళ ఉపాధి వాళ్ళ పొట్ట మీద కొట్టింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు. ఒకసారి మనం మాట్లాడిద్దాం. ఏజెన్సీ ఓనర్ మనతో పాటు ఉన్నారు, వరలక్ష్మి గారు. అసలు చెప్పండి, యాక్చువల్గా ఇట్లాంటి ఈ పీక్ టైంలో ఇంకొక 20 రోజులు అయితే మీరు గవర్నమెంట్ స్కూల్స్కి యూనిఫామ్స్ అందించాలి, ప్రతి ఏడాది నడుస్తుంది. మరి ఈ ఇయర్ ఏంటండి ఖాళీగా ఉన్నారు? ప్రతి సంవత్సరము మాకు ఎంఈఓ మళ్ళీ స్కూల్ పాయింట్, మండల్ పాయింట్, స్కూల్ పాయింట్ వచ్చేది క్లాత్ వస్తే అక్కడ నుంచి మేము మా ఏజెన్సీ పేరు చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి చేసినాం, మా సీనియారిటీ బట్టి మేము క్లాత్ తెచ్చుకునేటోళ్ళం. మాకు మామూలుగా మార్చిలో వచ్చేది. మార్చిలో వస్తే మేము జూను 12వ తారీఖు వరకు, 12వ తారీఖు లోపలనే 5-6 తారీఖు వరకే స్కూళ్ళకు మేము అప్పచెప్పేటోళ్ళము. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రేవంత్ అన్న మహిళలకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో మొత్తము డ్వాక్రా సంఘాలకే ఇవ్వాలని మొత్తం జీవో తీసుకొచ్చిండు. తెస్తే సంతోషమే, ఎందుకంటే మేము ఎట్లా, నేను కూడా ఒకప్పుడు ఉండే కాబట్టి డ్వాక్రా మహిళనే ఉండే కాబట్టి అట్లా డెవలప్ అయితే మంచిదే. కాకపోతే ఏమవుతుందంటే ఏ డ్వాక్రా సంఘం మహిళ కూడా ఈ యూనిఫామ్స్ కుట్టడానికి ముందుకు రావట్లేదు. మొత్తము అక్కడనే క్లాత్ ఉండిపోయింది. కొంతమంది ఏమో పెద్ద పెద్ద ఏజెన్సీ వాళ్ళు డ్వాక్రా సంఘాల పేరు పెట్టుకొని వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పారు, డిఆర్డిఏ, మెప్మా వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఒక జీవో తెచ్చిన తర్వాత ఆ జీవో సక్రమంగా నడవకపోతే అదేదో రిపోర్టు మన రేవంత్ అన్నకు పంపించవచ్చు కదా. ఆ రిపోర్ట్ పంపించడం ద్వారా ఏమవుతుంది, కనీసం నేను చిన్న స్థాయిగా ఇండస్ట్రీ లాగా పెట్టుకొని, నేను కూడా ఒక మహిళనే, నా కింద ఒక 300 మంది పనిచేస్తారు, ఇక్కడ ఒక 15 మంది కుడతారు, బయట మొత్తం మిగతా వాళ్ళందరూ బయట కుడతారు, అక్కడక్కడ ఉంటారు, బ్యాచ్లు 50 బ్యాచ్లు వాళ్ళకి వేస్తాను నేను, కుట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని స్కూల్ పాయింట్కి పంపించేస్తాం మేము. అలాంటిది ఈ 300 మందిని మమ్మల్ని రోడ్డు పాలు చేసారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకే ఇప్పుడున్న కుట్టు అంటే యూనిఫామ్ కుట్టడం అనేది ఇస్తున్నారని నువ్వు ఇదివరకు డ్వాక్రా మహిళల్లో ఉన్నావు, బయటికి వచ్చావు. సో మరి డ్వాక్రా మహిళలకి అందుతుందంటావా, లేకపోతే ఏమన్నా ప్రైవేట్ వాళ్ళకి ఏమన్నా చేరుతుందా? ఇది డ్వాక్రా మహిళలకు అందుతున్నట్టు. డ్వాక్రా మహిళలు చేయడానికే ఇంట్రెస్ట్గా లేరు. ఫస్ట్ జీవో తెచ్చినా కానీ వాళ్ళ కుట్టేంత, ఇప్పుడు 50 రూపాయలకి వాళ్ళు ఒక జాకెట్ కుట్టుకుంటే 300 వస్తాయి. ఈ 50 రూపాయలకు మేము కుట్టము, 500 ఇస్తేనే మేము కుడతాము, లేకపోతే కుట్టమంటే మనకు 10 రూపాయలు ఇస్తేనే కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. మన గవర్నమెంట్ దగ్గర బడ్జెటే లేదు. 500 ఒక డ్రెస్కి ఇస్తే 2 జతలకు ఒక పిల్లవానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఖాళీ స్టిచ్చింగ్ ఛార్జ్. ఎక్కడి నుంచి ఇస్తారు? ఇయర్ అని చెప్పేసరికి మేము కుట్టము, మాకు వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోరని చెప్పి రాసి పంపించేసారు అసలు వాళ్ళు. మహిళలు ఎక్కడ కూడా కుట్టమన్నప్పుడు మరి ఏజెన్సీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కుడుతున్న తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ కింద పనిచేసే ఏజెన్సీలను పక్కన పెట్టింది. మహిళా డ్వాక్రా మహిళలకు ఇస్తామనేసి వాళ్ళకి ఇస్తున్నందుకు వాళ్ళు వెనక్కి తగ్గడంతో వాళ్ళు కుట్టట్లేదు. మరి ఇది ఎవరికి పోతున్నట్టు? ఇది పెద్ద ఏజెన్సీలు, అంటే పెద్ద ఇండస్ట్రియల్గా ఉండే ఏజెన్సీలు ఏం చేస్తున్నారంటే బల్క్గా ఒక జిల్లా మొత్తము ఒక 600-700 సంఘాల పేరు పెట్టి వాళ్ళు తీసుకొని సోలాపూరు, అనంతపురము, మంగళగిరి, మళ్ళీ విజయవాడ పెద్ద ఇండస్ట్రీలకు పంపుతున్నారు. అట్లా పంపడం వల్ల ఏమవుతుంది, ఇది కొన్ని కోట్ల రూపాయల ఉన్నది మనకు మొత్తం 24 కోట్ల
బడ్జెట్. ఆ బడ్జెట్ ఏమవుతుంది, ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ బడ్జెట్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. మా బాధ అంతా అదే. చేస్తేనేమో డ్వాక్రా సంఘాలను చేసుకోమాను, మేము స్వాగతించే సైలెంట్ కూకున్నాము, అక్కడ వెళ్ళలేదు జోలికి. మాకు ఇప్పుడు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ చిన్న స్థాయి కార్మికుల మమ్మల్ని రోడ్ల మీద వాడేసి మేము బాగుపడలేదు, అక్కడ డ్వాక్రా సంఘం మహిళలు బాగుపడలేదు, పిల్లలకు నాణ్యమైన బట్టలు వస్తాయనే నమ్మకం కూడా లేదు. ఇన్ టైంలో మన పిల్లలకు బట్టలు చేస్తాను. ఇప్పుడు పిల్లలు మన వాళ్ళే, కుట్టే వాళ్ళం మేమే, డ్వాక్రా సంఘ పనులు మనోళ్ళే. ఎవరికీ న్యాయం జరగకుండా పక్క రాష్ట్రాలకు పంపించడం ఏంది అసలు? ఇదేందమ్మా అంటే తెలంగాణ ఆంధ్ర ఆడబిడ్డలకి కొట్లాట పెడుతున్నట్ట ఏమనుకోవచ్చు దీన్ని వెనకాల? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఉపాధి తీసుకుపోయి పక్క వాళ్ళకి ఇస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కుట్టే వాళ్ళము 33 జిల్లాలలో 2 లక్షల మంది కార్మికులు ఉన్నాం. సర్వే చేసుకోమను, లేకుంటే ఒక మనుషులు పెట్టి. ఎందుకంటే అందరం ధర్నా చేసినాము, సీతక్క దగ్గరకు పోయినాము, సీతక్కకు లెటర్ ఇచ్చినాం, అక్క మేము ఆగమవుతున్నాం, మా పరిస్థితి ఏంది, పోనీ ఒకటేసారి జీవో తీసుకురాకండి. ఏ గవర్నమెంట్ అయినా ఒకటే చెప్తున్నాము, పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అంటే ఈ డిఆర్డిఏ కావచ్చు, ఈ మెప్మా కావచ్చు, ఇదంతా కూడా పంచాయతీరాజ్ కిందికి వస్తుంది. సో ఆల్మోస్ట్ సీతక్క హ్యాండ్ ఓవర్లో ఉంది. సో ఆమెను ఎప్పుడైనా కలిసిరా మీరు? సీతక్కని 3 సార్లు కలిసినాం, లెటర్ ఇచ్చినాం. ఏమన్నామంటే అక్క మా మండలాలు మాకు ఇప్పియండి, మాకు పోనీ 100%, 60% వాళ్ళకి సంఘాలకు ఇవ్వండి, 40% ఎవరైతే యథావిధిగా చేసుకునే టైలర్స్ ఉన్నారో చిన్న ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేసేయండి. లోకల్గా ఎవరైతే టైలర్స్ ఉన్నారో ఇట్లా యూనిట్లు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి. 60% సంఘాలకి ఇవ్వండి. వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా ఒకవేళ అది కాకపోయినా మాకే మళ్ళీ రిటర్న్స్ కాబట్టి మన పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఆ వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళం అవుతాము, రేవంత్ అన్నకు మంచి పేరు వస్తుంది కదా. అట్లా కాకుండా మనది తీసుకుపోయి ఆగం చేసి ఈరోజు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న వాళ్ళం అందరము మనం ఎన్నో కష్టాలు పడి మనము గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మేము కూడా మేడం ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు మేమంతా యూనిట్గా మాట్లాడుకొని 33 జిల్లాలలో ఈ 2 లక్షల మందివి మనము రేవంత్ అన్నకు సపోర్ట్ చేద్దాం. రేవంత్ అన్న కష్టం సుఖం తెలిసినోడు. రేవంత్ అన్న వస్తే మనం రేటు పెంచుకోవచ్చు, ఇన్ టైంలో బిల్లు రావచ్చు. అప్పుడు సంవత్సరానికి బిల్లులు వచ్చేటివి, నానా కష్టాలు పడేటోళ్ళము, ఆఫీస్లో చుట్టూ తిరిగేటోళ్ళము. మన రేవంత్ అన్న కష్ట సుఖం తెలుసు. మన రేవంత్ అన్న దగ్గర కూర్చొని మనం మాట్లాడదాము. ఒకసారి రేవంత్ అన్న అందరినీ పిలుస్తున్నాడు, జొమాటో బాయిలను వాళ్ళ కష్టాలు చూసుకున్నాడు. మరి తెలంగాణ బిడ్డలం మేము ఏజెన్సీ వాళ్ళని పిలవండి, చిన్న ఏజెన్సీ వాళ్ళని పిలవండి, ఎంతమంది కార్మికులు చూడండి అన్న, మీకు ఎంత సపోర్ట్ చేసినాం. అందరం తిరిగి 1 సైడ్ ఓట్లు వేయించినాం. 2 లక్షల మంది అంటే మా కింద ఎంతమంది ఉంటారో ఏం కథ. మామూలుగా మా కుటుంబాలన్నీ అన్నకు పని చేసినాం, మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేసారు? ఇప్పుడు సేమ్ టు సేమ్ నాకు తెలిసి నేను చూసింది ఆటోల పరిస్థితి కూడా సేమ్ ఇట్లనే అయింది. అంటే ప్రభుత్వం మారితే మన బతుకులలో ఏదో మార్పు వస్తుందేమో అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లనే ఇదివరకు ఓన్లీ బిల్లుల విషయంలో ఆలస్యమైందని మీరు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ని ఎంచుకున్న తర్వాత డైరెక్ట్గా పెంక మీద నుంచి తీసి పొయ్యి మిన్నట్టు పడినట్టు ఉంది మీ పరిస్థితి. అట్లనే ఉందా? అట్లనే ఉంది కదా. ఇప్పుడు ఏమంటారు చూడు, ఉన్న 4 మందేస్తే కొడనాలకు మందేస్తే ఉన్న 4 కూసిపోయినట్టు. ఇప్పుడు ఆ బిల్లులే ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కూడా ఇట్లా జరిగింది 2 సంవత్సరాల కిందట సబితా ఇంద్రారెడ్డి మేడము. అదే అప్పుడు కూడా ఆమె డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ప్రయోగం చేసింది 2 ఏళ్ల కిందట. వాళ్ళు ఏం చేశారు, కొంచెం అంతా కుప్ప చెత్త చేసి బట్టలు కట్ చేసి ఆగమాగం చేస్తే మళ్ళీ ఏజెన్సీలను పిలిచి దేవసేన మేడం మీటింగ్ పెట్టి మీరే తీసుకొని కుట్టండి, లేకుంటే పరువు పోతుంది పిల్లలకు బట్టలు ఇవ్వకుంటే అంటే అప్పుడు కూడా మేము తీసుకొచ్చి ఆ చెత్త అన్ని ఏరి మంచిగా సాఫ్ చేసి మళ్ళీ యథావిధిగా మేము ఇచ్చేసినాం స్కూళ్ళల్లో. మంచి మాటనే అన్నారు. అంటే మీరు ఎన్నో ఏళ్ళ సంది కంప్లీట్గా దీనిపైనే ఉపాధి పొందుతురు కాబట్టి మీకు ఒక 40% మీరు ఎంచుకున్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి ఒక 60% ఇచ్చేసినా నో ప్రాబ్లం. అప్పుడు చూసిన తర్వాత చివరికి మళ్ళీ మా దగ్గరికి వస్తుంది కదా, ఎందుకంటే ఇంతవరకు ప్రయోగాలు చేసిరంటు. కానీ ఇప్పుడు చూస్తే 20 రోజులే టైం ఉంది. కనీసం ఇన్ టైంలో ఈసారి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టు పిల్లలకి యూనిఫామ్ అందుతుందా? అందదు మేడం. ఎందుకంటే ఇంకా కొన్ని జిల్లాలలో బట్టనే రాలేదు. ఇచ్చిన వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. ప్యాటర్న్ పెరిగింది. పోయినసారి ప్యాటర్న్ పెరిగినా కానీ అదే 50 రూపాయలకి కష్టపడి మేము కుట్టించినాం. ఈసారి అసలు ప్యాటర్న్ పెరిగింది. ఈ 15 రోజుల్లో బట్టలు ఎడికైతే అప్పుడు మార్చిలో వచ్చేది, మేము జూన్ 6-7 తారీఖు వరకు స్కూళ్ళల్లో పంపిద్దాము. ఈ వాటికి ప్యాకింగ్ అయ్యి తినడానికి టైం ఉండకపో మేడం, మాకు రాత్రి 2 గంటల దాకా ప్యాకింగ్ చేద్దాము. అట్లాంటి అడావిడి ఉన్న నా సంస్థ ఈరోజు నిజంగా మేడం చెప్పటట్లేదు తెలుసా. మా బాధ నాకు చాలా బాధ అనిపిస్తుంది. రేవంత్ అన్నకు ఇంత నమ్మకం పెట్టుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి కండువాలు కప్పుకొని మేము బాజాబ్తో కండువాలు కప్పుకొని తిరిగినాం మేడం. కండువాలు కప్పుకొని ప్రచారం చేసి మా రేవంత్ అన్న వస్తే మా ప్రాబ్లం తీరుతాయి అన్న దగ్గర కూర్చొని చేయించుకుంటామని అనుకుంటే ఇదేంది మేడం మమ్మల్ని రోడ్డు మీద వేసి. కనీసం ఆ యాక్సెస్ అని ఉందా? ముఖ్యమంత్రిని కలిసి మీ బాధ చెప్పుకునే యాక్సెస్ కనీసం మీరు పంచాయతీరాజ్ అంటే మినిస్టర్ని కలిసిండ్రు అంటున్నారు. సో సీతక్కని ఆమె నుంచి ఎట్లుందమ్మా? అంటే ఆమె చెప్పే సమాధానాలు ఏంటి? కనీసం మీ సమస్యల మీద సానుకూలంగా స్పందించి పరిష్కార మార్గాలు ఏమైనా వెతికినట్టు అనిపించిందా? పోయినా ఏమనిపించలే. 3 సార్లు కలిస్తే 3 సార్లు సీతక్క అసలు ఇది పెద్ద స్కామ్ జరుగుతుంది, దీన్ని మొత్తం మేము దాన్ని మంచిగా చేద్దామని అనుకుంటున్నాం అంటే స్కామ్ అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది.
అది ఏం స్కామ్ అనేది సీతక్క గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, పంచాయతీరాజు బదలామయ్యే అవకాశం కూడా ఉంది. నేను ఒకసారి మీటింగ్ పెట్టమనండి మాతోని. రేవంత్ అన్న దగ్గరికి కూడా పోయినాము, రేవంత్ అన్న దగ్గరికి పోలేదని కాదు, లెటర్ తీసుకొని పోయినాం. అన్న మేము ఆగమవుతున్నాము, 2 లక్షల మంది ఉన్నాము, కనీసం ఒక 40% 30% మాకు ఇవ్వండి అని లెటర్ రాసి వాళ్ళ పిఏకి లోపల కలిసి ఇచ్చి వచ్చినాం. ఇది అంత పెద్ద ఏజెన్సీ వాళ్ళు ఇస్తారంటే ఇప్పుడు చేసిన ఘనకార్యం ఏముంది? ఇంకా అప్పుడు కనీసం కొంతనన్నా మాకు వచ్చేది. ఈ చుట్టుపక్కల స్కూళ్ళు కానీ చిన్న చిన్న మండలాలు 6 మండలాలు కుట్టినా మేడం. నేను 30,000 మంది పిల్లలకు కుట్టిన. ఈరోజు ఒక పీస్ లేకుండా నేను నా సెంటర్ వాళ్ళు ఎంత ఆగంలో ఉన్నాము. సో 6 మండలాల్లో కుట్టినటువంటి నీకు ఇప్పుడు అసలు ఒక మండలానికి సరిపడ పని కూడా రాకపోవడం వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటావు సార్? ఇప్పుడు మెప్మా డిఆర్డిఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తున్నారు. ఇక దాన్ని ఓపెన్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నా ప్రభుత్వాన్ని నేను బదలాం చేసుకోవడానికి సిద్ధంగా లేను కాబట్టి చెప్తున్నాను. నేను ప్రభుత్వంలో లేకపోతే వేరే తీరు ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్నా. నువ్వు నీకు ఉపాధి కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు, నీ మీద 300 మంది డిపెండ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ తరపున నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? నీ ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రభుత్వం? నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ అన్నను కూడా ఇమ్మీడియట్గా టైలర్స్ను కూడా పిలిచి మాట్లాడమంటున్నా. ఎందుకంటే టైలర్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ టైలర్ అసోసియేషన్ని పిలిచి మాట్లాడండి అన్న, మీకు అన్నీ మేము చెప్తాము, మీకు అధికారులు ఏం చెప్పట్లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పే మా రేవంత్ అన్న చేయొద్దని నేను అనుకుంటున్నా. గతంలో కూడా రిపోర్ట్ ఆడదాకా పోనీయకుండా కింది స్థాయిలో ఆగం చేసి మొత్తం కుప్పకూల్చారు, కేసీఆర్ ఇంట్లో కూర్చొని పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న దగ్గర కూడా అదే జరుగుతుంది. కింది స్థాయిలో మేమందరం నష్టపోతే ఎన్ని లక్షల ఓట్లు నాగమవుతున్నాయి. తీసుకుపోయి ఏజెన్సీ వాళ్ళకి అబ్బాయి చెప్తారు, మేము వాళ్ళు సైలెంట్గా మీరు గుట్టియండి, మేము గ్రూప్ల పేరు మీద మేము స్కూల్లో వేస్తాము, ఇక మేము చేసినట్టు రాసి పంపిస్తాము రిపోర్ట్ అని. ఇప్పుడు మీరు కుడతలేరు, తెలంగాణ గవర్నమెంట్ టైలర్స్ అసోసియేషన్ కింద వర్క్ చేస్తున్న ఏ ఏజెన్సీకి ఇప్పటివరకు పని రాలేదు. అటు డ్వాక్రా మహిళల పేర్ల మీద వాళ్ళతో గుట్టిస్తున్నాం అంటున్నారు, వాళ్ళతో గుట్టిస్తలేరు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వెనకాల ఒక కుట్ర లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందని అనుకుంటున్నాం? ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఏమంటున్నామంటే మమ్మల్ని పిలిచి తీసుకోర్రి, ఖాళీ కటింగ్ ఒక్కటి చేయర్రి, మిషన్ తెచ్చి అన్నే పెట్టి మీ మందిని తీసుకొచ్చి కుట్టిర్రి, మేము అది చూపించుకుంటామంటే మేము ఒప్పుకోలేదు. ఎట్లా ఒప్పుకుంటాము? ఈ మిషనర్ అంతా అక్కడ షిఫ్ట్ చేసి ఈ మనుషులను తోలుకుపోయి అక్కడ కూర్చునబెట్టి కుట్టి మళ్ళీ మేము ఇంటికి రావాలంటే మామూలు విషయం, మా ప్లేస్ వదిలిపెట్టి అట్లని మేము ఒప్పుకోను. అందుకు ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళను అక్కడ సెటప్ చేపిస్తారు మిషన్లు అన్నీ. అంటే మీరు ఏమన్నా డబ్బులు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ ఆల్మోస్ట్ 40 ఉండే 50 రూపీస్ చేసిరు ఒక యూనిఫామ్కి, ఇప్పుడు 50 నుంచి మీరు ఏమన్నా పెంచమని ఏమన్నా డిమాండ్ చేసిరంటవా? మీకు ఇవ్వకపోవడం రీజన్ ఏమనుకోవచ్చు? మేము ఎప్పుడు కూడా పెంచమని అడగలేదు. గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మటుకు ఫైట్ చేసినాం. ఈ ప్యాటర్న్ పెరిగింది, మీరు రేటు పెంచండి అని అప్పుడు ఫైట్ చేస్తే పెరగదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇంకా 10 రూపాయలు పెంచినా కోట్లల్లో అవుతుంది, మాతోని కాదని చెప్పారు. సరేలే అని చెప్పి దానికే మేము కంటిన్యూ అవుతున్నాం. అదైనా సరే మాకు ఏదో వర్క్ నడుస్తుంది కదా, మాకు ఇంతమంది బతురు కదా అని మేము కంటిన్యూ చేసినాము. ఇప్పుడేం జరుగుతుందంటే ఎక్కడ పోయి నా ఉద్దేశం ఏంటంటే ఈ జరిగేదేదో ఈ వ్యవస్థ నిర్మూలం కాకుండా ఉండాలి, మనం గవర్నమెంట్కి బదలం కావద్దు అని అంటే ఇంతమంది మహిళలు సఫర్ అవుతుర్రు. దీనివల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. యథావిధిగా టైలర్స్కే ఇచ్చేటట్టు ఏజెన్సీ వాళ్ళని రానియకుండా, ఇప్పుడు ఇదేమైందంటే దళారీ వ్యవస్థ అయిందని సీతక్క చెప్పింది, అప్పుడు కాదు, ఇప్పుడు నిజమైన దళారీ వ్యవస్థ అయింది. ఇప్పుడు మీరు ఈ పనిని పట్టుకోవాలంటే అధికారులను అడిగితే, అంటే మేము కుడతామనేసి మీరు ఫోన్ కాల్స్ చేస్తే ఒక్కొక్క యూనిఫామ్ మీద లంచం అడిగినట్టు తెలుస్తుంది, నిజమేనా? ఓపెన్గా చెప్పాలంటే అది నిజమే. మరి లేదే వీళ్ళకు అప్పచెప్తురా ఏజెన్సీ వాళ్ళకు? మేడం మామూలుగా అయితే మాకు 3-4 మండలాలు 5-6 మండలాలు మా కెపాసిటీ పట్టిస్తారు ఏడైనా కానీ. మామూలుగా స్కూల్ పాయింట్ మండల పాయింట్ చేస్తే మీరు ఎన్ని తీసుకుంటారమ్మా, మీరు ఎన్ని చేయగలుగుతారు, గతంలో ఎన్ని చేసిరు అని చెప్పి ఇస్తారు. ఎవరు కూడా అడ్డగోలు ఇయ్యారు, ఎందుకంటే ఇన్ టైంలో బట్టలు రావాలి, మేము కూడా అడ్డగోలుగా తీసుకోము. కానీ ఒక్క ఏజెన్సీకి మీరు మేడ్చల్ మేడం ఉదాహరణ 120 సంఘాలు పెట్టి ఒక్క సభ్యురాలకి ఇచ్చారు. ఇస్తే మరి మిగతా 120 మంది అంటే 1200 మంది మహిళలు ఏడ పని చేస్తారు మేడ్చల్లా? 1200 యూనిట్లు ఏడున్నాయి? అది చూపెట్టాలి కదా, చూపెట్టమనండి, నేను కూడా ఒకసారి సిద్ధంగా ఉన్నా. మరి ఇప్పుడు కంప్లీట్ నువ్వు దీని మీద డిపెండ్ అయినావు, మిషనరీస్ని కొనుక్కున్నావు, ఒక చిన్నపాటి వ్యవస్థను క్రియేట్ చేసుకున్నావు, నీ ద్వారా ఒక 300 మందికి ఉపాధి కల్పిస్తున్నావు. మరి సిచ్యువేషన్ చూస్తే నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు ఈ టైంకి అసలు మాకు తిండి తినే టైం ఉండకపోతున్నాను. ఎంత లాస్ అయినట్టు ఈ కంప్లీట్గా ఈ వ్యవస్థ మీద? ఎంత ఇన్వెస్ట్ చేసినావు, అంటే ఎంత పెట్టుబడి పెట్టినా? నేనైతే పోయినసారి 30,000 మంది అంటున్నాగా మేడం, 30 లక్షల వరకు వర్క్ చేసేదాన్ని. నాకైతే నేను ఒక 3-4 లక్షలు సంపాదించుకుంటుంటే నా పాపని ఫామ్ డి చదివిస్తున్నా. నా బాబు BBA చదువుతుండు, డిగ్రీ కంప్లీట్ అయిన బాబు. నా పాపది ఇప్పుడు 2వ సంవత్సరము, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరం నేను 1 లక్ష రూపాయలు, 1,40,000 ఫీజు, 1,40,000 నేను ఇప్పుడు అప్పు చేసి కట్టాలి. ఆ వచ్చిన సంవత్సరము వచ్చిన ఆదాయంతో నా పిల్లలకి నేను చదివించుకుంటా. నా భర్త ఏమో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్త చేస్తేనే ఈ వ్యవస్థ నడిపేది కష్టము. ఇప్పుడు ఇక మా ఆయన చేసిన జీతం మా కిందికి అయినా కానీ నా పిల్లలు నేను దర్జాగా ఈ లెవెల్లో చదివిస్తున్నా. నా స్థాయి కంటే ఎంత అది మేడం? ఓ డాక్టర్ చదివిస్తున్నా నా పాపను అంటే అది RVM యూనిఫామ్స్ వల్ల ఈ నెల నుంచి
నేను చెప్తున్నా ధైర్యం చేసినా కూడా ఫారెన్ పంపిద్దాం ఆమెని, నేను ఈ వ్యవస్థ మీద నేను నాతో పాటు నలుగురు బాగుపడుతుర్రు అని. మళ్ళీ నేను వడ్డీలు కట్టుకుంటా చేసుకుంటా ఇన్ని లక్షల రూపాయలు అప్పు తెచ్చి. ఏంది మేడం ఇది? ఇప్పుడు ఈ సంవత్సరం నా పాపను చదివించుకోవాలన్నా వద్దని డైనమాలో ఉండి అసలు మేము కోలుకోవడానికి కూడా మాకు టైం పట్టేటట్టుంది. ఇంత అన్యాయం చేసడం మటుకు కరెక్ట్ కాదు. రేవంత్ అన్నకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా దీని మీద జూమ్ మీటింగ్ కానీ ఏదైనా పెట్టి అసలు ఏం జరుగుతుంది కింది స్థాయిలో కరెక్ట్ తీసుకో. రేవంత్ అన్న, నేను నీ మనిషిగా చెప్తున్నా, పార్టీకి డ్యామేజ్ కావద్దని చెప్తున్నా. నేను పార్టీ మనిషిని, నీకు హక్కున్నట్టే నాకు కూడా హక్కు ఉంది నా పార్టీ మీద. కాబట్టి నేను బరాబర్ నేను అడుగుతున్నా నీ చెల్లెలుగా ఒకటే చెప్తున్నా, నువ్వు జూమ్ మీటింగ్ పెడతావా, కలెక్టర్ దగ్గర తీసుకుంటావా, మెప్మా వాళ్ళ దగ్గర తీసుకుంటాడా, అందరి దగ్గర తీసుకొని అసలు నిజంగా డ్వాక్రా సంఘం వాళ్ళు కుడుతుర్రా తీసుకోండి రిపోర్టు. ఏ సంఘం సభ్యురాలు కూడా కుట్టట్లేదు. నేను చూపిస్తా, నన్ను రమ్మంటే నేను వచ్చి మాట్లాడతా, ప్రతి ఏరియాలో చూపిస్తా. మొత్తం ఏజెన్సీ వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది వర్క్. కొన్ని జిల్లాలలో అయితే అసలు పట్టుకోవట్లేదు, అక్కడ వచ్చి వర్క్ చేయమంటే ఎవరు పట్టుకోవట్లేదు, అట్లనే ఉంది. సకాలంలో పిల్లలకు బట్టలు రావు. ఈ శాఖ మన రేవంత్ అనేది కాబట్టి రేవంత్ అన్న చాలా బదలమయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే తెలంగాణ గార్మెంట్ టైలర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ వాళ్ళ మాట మనం విన్నాము. ఇప్పుడు ఒక ఏజెన్సీకి వచ్చాము, తను చెప్తున్న విషయాలు వింటున్నాం. కేవలం లంచాలు ఇవ్వకపోవడం ఒక రీజన్తో ఇంతవరకు కుట్టేటువంటి కంప్లీట్ అసోసియేషన్ సభ్యులను అందరినీ కూడా పక్కన పెట్టి తెలంగాణ డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామంటూ వాళ్ళ ముసుగులో ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ పనులన్నీ అప్పచెప్తున్నారన్న వాస్తవాలు అయితే మనకు వినబడుతున్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము, వింటున్నాం. కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఈ 4 అంటే ప్రతి సంవత్సరం 4 నెలల పనిలో వాళ్ళు ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఆ పని పోవడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈ అన్ని విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ, నువ్వు అంటే సంవత్సరంలో 4 నెలలు ఉండేది కదా ఈ యూనిఫామ్ కుట్టేటువంటి పని, ఇప్పుడు ఏం ఏం చేసలేదండి, వర్క్ వస్తుందని అట్లని చూస్తున్నా. భర్త లేడు, 2 పిల్లలు, నాకేమో పోలి ఆ పని మీద ఆధారపడి ఉన్నామండి. చాలా ఇబ్బంది, పనిస్తేనే మాకు వెళ్ళేటట్టు ఉన్నదండి. అంటే సంవత్సరం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ వరకే పని వచ్చింది. అప్పట్లో 4 నెలలు పని ఉండేది. ఆ 4 నెలలు ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఆ పని పోవడం వల్ల మీరు ఎంత లాస్ అవుతున్నారు మేడం? లాస్ అప్పుడు బాగుండేదండి, వర్క్ ఇచ్చినప్పుడు ఆవిడ దగ్గర పని చేసినప్పుడు మంచిగా ఉండేది. ఈ వర్క్ మానేసినప్పుడు ఏముందండి, ఖాళీగానే ఉన్నాం. బతకడం చాలా ఇబ్బంది ఉందండి, చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఆవిడ పనిస్తే వెనక ముందు ఇచ్చినా కదా మమ్మల్ని చూసేదండి. కొత్తగా వచ్చాం మేము, చాలా ఇబ్బందిగా ఉన్నదండి. రెంట్ కట్టుకుంటా, 2 పిల్లల్ని చదువుకుంటా, భర్త లేడండి. కాలేమో పోలి పని గురించి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం, ఎప్పుడు పిలుస్తారని. ఆయన ఏమో అలా చేస్తున్నాడు. ఆయన కర్ణిస్తే కదంతా మేము అందరం కొంచెం గట్టెక్కుంటామండి. మంచిగా చాలామంది భేదాలు ఉన్నామండి, మేము నాకులాగానే ఉన్నారు. నేను బాగా ఎక్కువ. ఆయన ఆవిడ కర్ణించి ఆవిడ పిలిచి ఇంకదంతా మార్గం చూపించండి మేడం. సారీ మీరు. అమ్మ, నువ్వు కూడా కుట్టేదానివా ఇక్కడ? నెలకి ఎంత ఆమ్దాని వచ్చేది? అంటే నువ్వు ఇక్కడ పని చేయడం వల్ల నీకు ఇంట్లోకి రోజుకి 300 వచ్చేవా? 300, 400. ఎన్ని నెలలు పని ఉండేది? 4 నెలలు, 5 నెలలు అనుకుంటారు. కానీ పడిపోయింది. కనీసం ఆల్టర్నేట్గా ఏమైనా పని చూసుకున్నావా, లేకపోతే ఇలా ఈ పన్నే అంటే ఈ పని మీదే డిపెండ్ అయినా మీకు మళ్ళీ ఈ పన్నే అప్పచెప్పాలి అని ఏమన్నా కోరుకుంటున్నావా? గవర్నమెంట్ పని కావాలని అందరం ఒకటి దగ్గర కుట్టుకుంటాం కదా, ఎటు బయటికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళే పరిస్థితులు కూడా మంచిగా లేవు కదా, అందుకోసానికి ఇక్కడ కుట్టుకుంటాం. చెప్పు. గవర్నమెంట్కి ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి ప్రజాపాలన అనుకుని ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ గవర్నమెంట్ వింటున్నారు, అధికారులు వింటున్న అధికారులకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకు ఈ పని మళ్ళీ మాకు పేపర్లాగా అప్పచెప్పాలి. మాకు ఎప్పుడు నడిచినట్లు నడుస్తుంటే మాకు ఏ ఇబ్బందులు ఉండవు, లేదంటే చాలా ఇబ్బందుల వల్ల మేము ఈ పార్టీకి మీకు చేతి నిండా పని ఉండేది కదమ్మా ప్రతి సంవత్సరం? ప్రతిసారి ఉండేది, ఈసారి ఇబ్బంది అయిపోయింది. ఇంతకు ముందు లేదు కదా, అప్పుడు ఎప్పుడు రాలే కదా, అందుకే. ఈ 4 నెలల్లో కాస్త ఇల్లు గడిచే అంతనైతే మీరు సంపాదించుకుంటుండే, మీ పిల్లల్ని చదువుకునే అంత, అంతేనా? ఉండేది బాగానే పని, ఎప్పుడు ఉంటుండే, ఇబ్బంది అనేది కనిపించకుండే. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం, ప్రతిదీ రెంట్ కట్టుకోవడం, ప్రతిదానికి బయటికి వెళ్ళాలంటే పిల్లలకు ప్రతిదానికి ఇబ్బంది. ప్రభుత్వం మారితే మీ బతుకులు మారుతాయి అనుకుంటారు. మీకు ఇంకా కొంత ఏమన్నా ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకేమన్నా మార్పు వస్తుంది అనుకుంటారు. ఏం మార్పు వచ్చిందమ్మా ఈ 4 నెలలు? ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇంకా మేము లాస్ అయినప్పుడు మాకేం లాభం ఉంటుంది? ఏం మార్పు అనిపిస్తుంది? ఏం మార్పు లేదు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులకి నువ్వు ఏం చెప్తావు?
మాకు ఉంటే మాకు ఏదైనా చెప్పడానికి వస్తుంది, మేమేమి చెప్పలేము కూడా. ఇంతకుముందు నువ్వు ఇక్కడనే టైలరింగే చేస్తుండనా? ఎన్ని ఎన్ని యూనిఫామ్లు కుట్టేదానివి రోజుకి? రోజుకు అంటే 2 రోజుల వందేస్తాం. వందేస్తా వందేస్తాం 2 రోజులలో. 100 షర్ట్లు అయినా కానీ పాయింట్లు అయినా కానీ 3 రోజులకు పాయింట్లు వందేస్తాం. 2 రోజులకు షర్ట్లు అయితే 2 రోజులకు వందేస్తాం. కుట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు మాకు ఇక్కడ ఏం లేదు ఇప్పుడు కుట్టడానికి. ఆ రేవంత్ రెడ్డి అన్న వేరే వాళ్ళకి ఇచ్చి మాకు ఇప్పుడు కుట్టడానికి ఇబ్బంది పెడుతుండు. మరి ఆ ఓట్లు వేసి గెలిపించినందుకు మహిళలకు మంచిగా చేస్తాడనే కదా, మాకు అక్క చెల్లెళ్ళకు మంచిగా చేస్తాడనే కదా మేము ఓట్లు వేసి గెలిపించింది. ఇప్పుడు ఏం చేస్తుండే ఆయన? మాకు ఏం చేస్తలేడు ఆయన. మేము ఒట్టిగా ఉన్నాం, 2 రోజులు అంతా ఒట్టిగా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు 2 రోజులు అంది. ఇదివరకు సగం బట్టలు అయిపోయేది ఇదివరకు. కనీసం మిమ్మల్ని పక్కన పెట్టి డాక్రా మహిళలు అన్న ఎంచుకుర్రు, వాళ్ళు కూడా కుడతలేరు. వాళ్ళు కూడా కుట్టలేరంట, పక్క వాళ్ళకి ఇస్తారంట. మరి వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టిపిస్తారంట. వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టిపించే వాళ్ళు మాకే ఇచ్చి ఇక్కడ మా మహిళలకే ఇచ్చి కుట్టిపిస్తే మేము కూడా ఇంత ఉపాధి ఉంటుంది కదా, మాకు కూడా ఇన్ని డబ్బులు వస్తాయి కదా. యాక్చువల్గా ఈ పథకం వచ్చిందే స్థానికంగా ఉన్నటువంటి టైలర్లకు ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఇదివరకు గవర్నమెంట్లు ఈ పథకాన్ని తీసుకొచ్చినాయి. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు, ఇప్పుడు గద్దెనెక్కిన ప్రభుత్వాలు, ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన ప్రభుత్వాలు మిమ్మల్ని పక్కన పెట్టడాన్ని ఎట్లా చూస్తాము? పొట్ట కొడుతున్నట్టే చూస్తుండే ఆయన. రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని పొట్ట కొట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. మాకు అక్క చెల్లెళ్ళకు మంచిగా చేస్తా అంటుండు. ఆయన ఏం మంచిగా చేస్తుండు? అన్ని గెలిపించినాక మేము అని చేస్తా, ఈ అక్కకు చేస్తా, ఆ అక్కకు చేస్తా, ఈ చెల్లెకి చేస్తా అంటుండు. ఏం చేసుకొస్తాడు? గెలిచిండు కానీ ఏం చేస్తుండు? ఇంతవరకు ఏం చేయలేడు. ఆయన ప్రవేశపెట్టినటువంటి 6 పథకాల్లో మహిళలకి అంటే ఇంట్లో ఉన్నటువంటి అత్తకు కానీ లేదంటే కోడలికి కానీ 2500 ఉపాధి హామీ కింద ఇస్తామన్నారు. సో అవి మనకు పథకం కింద రాకపోయినా కనీసం మీ చేతిలో ఉన్నటువంటి పని పోకున్నా బాగుండేదేమో. అవి పథకం కింద రాకున్నా కానీ మా చేతుల కింద పని పోయింది కదా మేడం. ఎవరికి రాలేదు, 2500 రాలేదు, రేషన్ కార్డులు ఏవి లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి చేస్తాను ఆమె ఇచ్చి ఇంతవరదాకా ఆమె ఏది లేదు, ఏం వేయలేడు ఇంతవరదాకా. ఉన్నాయి అన్నీ వీకేసుకుంటుండు. మా కొడుకుకి ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యి, రేషన్ కార్డు లేదు ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి. ఏవి కొత్త రేషన్ కార్డులు లేవు, పింఛన్లు ఇస్తాను, పింఛన్లు లేవు, ఏవి లేవు. ఒక రుణమాఫీ, రైతులకు ఇచ్చేటువంటి రుణమాఫీ తప్ప అన్నీ అమలు చేస్తున్నాము. ఇటు ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, 2500 కావచ్చు, అన్ని ఇస్తున్నామనే చెప్పుకుంటూ వస్తుంది కదా. మరి మీ వరకు ఏమేమి అందినాయి? మా వరకు ఏది అందలేదు. ఫ్రీ కరెంట్ అందలేదు మాకు. ఏది 2500 ఇస్తానడు, 2500 అందలేదు. రేషన్ కార్డులు వస్తాయన్నారు, రేషన్ కార్డులు అందలేదు, ఏవి అందలేవు మాకు ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు రోజు అంటే ప్రతి సంవత్సరం కలకల్లాడుతూ కనిపించే ఈ ఏదైతే శిక్షణ శిబిరం ఉందో కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉంది. పని లేదు, దుమ్ము పట్టి ధూళి పట్టి ఉన్నాయి మిషనరీస్ అన్నీ. అసలు మీకు పని లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులకి ఏం చెప్తారు? పని ఇవ్వాలని చెప్తున్నాం. మాకు ప్రభుత్వానికి మాకు పని, బట్టలు కుట్టే శిక్షణ మాకు ఇవ్వాలి. మేము ఇస్తే రోజుకి ఇంత పని అన్నట్టు చేసుకుంటాం. మేము వేరే వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వండి. మేము కుట్టుకుంటాం. మేము ఎప్పుడు దీని మీదనే, మిషన్ల మీదనే ఆధారపడి ఉంటాము. మిషన్ మీరు అంతా బట్ట తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తాం, మేమేం కుట్టుకోవాలి? మాకు ఇంట్లో మాకు ఎంత కష్టం అవుతుంది. మాకు కొంచెమన్నా మేము ఇంట్లో నడిపించుకుంటాం కదా ఇవి కుట్టుకుంటే. 4 నెలలే పని ఉంటుంది అంటారు మీకు యూనిఫామ్లో కుట్టేది. ఈ 4 నెలల్లో ఎంత సంపాదిస్తుండే ప్రతి సంవత్సరం మీరు? 4 నెలల 40,000 దాకా సంపాదిస్తాను నేను. 40,000 దాకా మంచిగా కుడతాను. 50,000 కూడా 60,000 కూడా సంపాదిస్తా. అంటే ఆన్ అండ్ యావరేజ్ 8 నుంచి 12,000 నెలకు వచ్చేవి నీకు. మరి ఇప్పుడు వస్తలేవు. మరి ఎట్లా ఇంట్లోకి నడిపించేది ఎవరు? మళ్ళీ ఇంట్లో ఇంకా పని చేసేటోళ్ళు ఉండరా? నువ్వేమన్నా పని వెతుక్కుంటున్నావు? ఇంకేమన్నా చేసుకునే కెపాసిటీ, బయటికి పోయి ఏదైనా పని వెతుక్కునేది అదంతా? బయటికి పోయే ఫెసిలిటీ లేదు మా దగ్గర. ఉంటే ఇన్నే కూర్చొని కుట్టుకోవాలన్నట్టు మాకు బాధ. ఇంటి దగ్గరనే ఉంటుంది మాకు. ఇక్కడనే వస్తాం, 8 గంటలకు వస్తాం, 9 గంటలకు వస్తాం, రాత్రి 8 గంటల దాకా కుట్టుకుంటాం. ఇక్కడ పక్కపక్కే ఉంటాయి ఇండ్లు కాబట్టి ఇక్కడనే కుట్టుకుంటాం. మేము ఎన్నేళ్ళ సంధి చేస్తున్నావు? ఈ 12 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ చేయబట్టి. 12 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం. 12 ఏళ్ళ పని పోయింది. అమ్మా మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ మేము ఇక్కడే ఉంటారా? ఎన్నేళ్ళ సంధి నువ్వు ఇక్కడ పని చేస్తావు? మేము కూడా ఇక్కడ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎందుకు గత ప్రభుత్వ హయాంలో మీకు పని దొరికింది, ఇప్పుడు ప్రభుత్వంలో మీ దగ్గర నుంచి పని తీసుకొని వెళ్ళిపోయినారు వేరే వాళ్ళకి ఇచ్చి. మరి ఏమనుకుంటున్నావు అసలు దీన్ని? మాకు కుట్టడానికి ఇవ్వాలని అనుకుంటున్నాం, వేరే వాళ్ళకి కాకుండా మాకు ఇవ్వాలని అనుకుంటున్నాం. సంవత్సరానికి నేను 80,000 90,000 కుడుతుంటే ఇక్కడ. ఈసారి ఏం లేదు అసలు. రోజుకి ఎన్ని యూనిఫామ్స్ కుట్టేదాన్ని? అంటే ఒక షర్ట్ పరంగా చేసుకున్న ప్యాంట్ లేకపోతే 100 కుట్టేస్తా కంప్లీట్గా. రోజు 1000 రూపాయలు కుట్టేస్తా.
పొద్దున 9కి వస్తా, 8 o'clock వరకు మొత్తం కుట్టేసుకుంటా. ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళు అందరికంటే కూడా చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసేది నువ్వే అంటారు. సో 1000 రూపాయలు సంపాదిస్తుండే. ఇప్పుడు 1000 రూపాయల్లో 100 రూపాయలు కూడా మనకి రోజుకు రావట్లేదు. మరి ఎట్లా అమ్మా ఇంట్లో ఎట్లా సర్దుకుంటున్నావు, ఎట్లా నడుస్తుంది ఇల్లు? ఇంకా అట్లనే నడుస్తుంది. ఇంకా మా అమ్మ నాన్న నేను గుట్టే పోషించాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయరు, ముసలోళ్ళు వాళ్ళు. నీ మీద డిపెండ్ అయ్యారు అంటున్నావు ఇంట్లో కుటుంబ సభ్యులు. ఇప్పుడు నీకు పని పోయింది, ఎట్లా ఎట్లా నడుస్తుంది మరి ఇల్లు? ఏమైనా పని చేసుకుంటున్నావా? ఏం లేదు, ఖాళీగానే. ఇప్పుడు కుట్టాలి, వర్క్ వస్తుంది అని ఎదురు చూస్తున్నాం మేము. ఆ పైసా లేనప్పుడు ఇంట్లో మీరు ఉంటున్నటువంటి రెంటు ఆగదు, మీరు తినక తప్పదు, కడుపు కన్నా తినాలి కదా బతకడానికి. మరి ఇవన్నీ ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నావు? ఏమైనా అప్పులు చేసుకున్నావా? కొన్ని అప్పులు బయట చేసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు ఎట్లాగో వర్క్ వస్తుంది కదా కుడతాం అనేసి అట్లా చేసుకున్నాం. కానీ ఇప్పుడు వర్క్ ఇట్లా అయిపోయింది కదా, చాలా కష్టం అవుతుంది. మాకు వర్క్ ఇవ్వండి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు? 10 years. 10 years. ఇక్కడ నీ పని ఏంటి? నేను ఇక్కడ, నా పేరు కవిత, ఇక్కడ కాజాలు గుండీలు కుడతాను. పని ఎందుకు పోయింది అనుకుంటున్నావు? కాజా బటన్స్ కుడతాను. మాకు పని ఈ సంవత్సరం లేదు, మాకు పని కావాలని ఉన్నాము ఇక్కడనే. మేము వచ్చాము వీరికి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మీకు పని ఉండే 10 సంవత్సరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఏడాది యూనిఫామ్లు అనేది 3 నెలల 4 నెలల పనే. మరి ఆ పని ఎందుకు పోయింది అనుకుంటున్నాను? వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, మాకు పని ఉండలేదు. ఆ వేరే వాళ్ళకి ఇచ్చే పని ఎవరి చేతులలో ఉంటుంది? పెద్దవాళ్ళ చేతులు ఉంటుంది. ఆ పెద్దవాళ్ళకి ఏం చెప్తావు? మాకు పని కావాలి అని చెప్తున్నాము. మేము ఈ సంవత్సరం చాలా కష్టం అవుతుంది మాకు ఇంట్లో. మాకు ఎవరు చేసేటోళ్ళు లేరు, మా ఆయనకు కూడా పని సరిగ్గా ఉండలేదు, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పని మీదనే జర వస్తేనన్నా ఇంట్లోకి జర అట్లా గడుస్తుంది. ఇంత లేకపోతే నాకు ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. నెలకు ఎంత పడుతుందమ్మా ఇల్లు నడవాలంటే? రేషన్కి కావచ్చు, పిల్లల చదువులు, ఇవన్నీ ఎంత డబ్బులు సంపాదిస్తే మీ ఇల్లు నడుస్తుంది? 20,000 దాకా. నువ్వు నీ భర్త కష్టపడితే ఆ డబ్బుని మీరు సమకూర్చుకుంటుండే. ఇప్పుడు ఇద్దరు కష్టం లేదు, ఒక్కరిదే అయింది. మరి ఇల్లు ఎట్లా నడుస్తుంది? ఇల్లు అట్లా సరిపోయినట్టు కడుస్తుంది. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. పని ఉంటే మంచిగా ఉంటుంది, పిల్లలను చదివించుకోవచ్చు, మంచిగా ఉండవచ్చు. పిల్లల చదువు గురించి కూడా బుక్స్ దాని ఇబ్బంది అవుతుంది ఇంట్లో. ఏ ఆడపిల్లని అంటే ఈ టైలరింగ్ అసోసియేషన్ అంటే మీ దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్గా ఈ యూనిఫామ్లు కుట్టేటువంటి వ్యవస్థలో అందరూ కూడా 99.9% కూడా మహిళలే వర్క్ చేస్తారు. సో వీళ్ళే వాళ్ళ ఉపాధిగా దీన్ని ఎంచుకున్నారు. ప్రతి ఏడాది 10-12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడాది దీని మీదనే ఆల్మోస్ట్ డిపెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పని కాస్త చేజారిపోవడంతో వీళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్కొక్క మహిళను మనం తడితే వాళ్ళ కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకో ఏజెన్సీకి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆ షర్ట్ పన్ను అంటే ఏం తెలదు, షూటింగ్ పన్ను అంటే తెలదు, నిక్కర్ పన్ను అంటే తెలవని వాళ్ళకి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి వడ్డీ ఇచ్చారు. మా బాధ అంతా ఏంటంటే వాళ్ళు సకాలంలో ఇవ్వకపోగా కూడా పుట్టగొడుతున్నట్టే చూస్తుండే ఆయన. రేవంత్ రెడ్డి అయినా మమ్మల్ని పుట్టగొట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. మాకు అక్క చెల్లెళ్ళకు మంచిగా చేస్తా అంటుండు. ఆయన ఏం మంచిగా చేస్తుండు? అన్ని గెలిపించినాక మేము అని చేస్తా, ఈ అక్కకు చేస్తా, ఆ అక్కకు చేస్తా, ఈ చెల్లెకి చేస్తా అంటుండు. వస్తుందని అట్లని చూస్తున్నా. భర్త లేడు, 2 పిల్లలు. నాకేమో పోలి ఆ పని మీద ఆధారపడి ఉన్నామండి. చాలా ఇబ్బంది. పని ఇస్తేనే మాకు వెళ్ళేటట్టు ఉండదండి. గవర్నమెంట్ వింటున్నారు, అధికారులు వింటున్న అధికారులకు నువ్వు ఏం చెప్పాలంటే? మాకు ఈ పని మళ్ళీ మాది మాకు రేపట్లాగా అప్పచెప్పాలి. అమ్మ నాన్న నేను గుట్టే పోషించాలి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలి? ఈ సంవత్సరం చాలా కష్టం అవుతుంది మాకు ఇంట్లో. మాకు ఎవరు చేసేటోళ్ళు లేరు, మా ఆయనకు కూడా పని సరిగ్గా ఉండలేదు. ఇంతమంది మహిళలు సఫర్ అవుతుర్రు. దళారీ వ్యవస్థ అయిందని సీతక్క చెప్పింది, అప్పుడు కాదు, ఇప్పుడు నిజమైన దళారీ వ్యవస్థ అయింది. కార్తికేయ శ్రీరామ్ గార్మెంట్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా ఒక ఏజెన్సీ ఇది. సో స్కూల్ యూనిఫామ్ కుట్టేటువంటి ఏజెన్సీ, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫామ్ అనేది ఇక్కడే స్టిచ్ అవుతుంది. చూసారు కదా, సో చాలా పెద్దగా ఉంది. ఎట్ ఎ టైం 500 మంది కనీసం ఇక్కడ ఉపాధి పొందుతారు. సో అటువంటి ఈ గార్మెంట్స్కి సంబంధించిన ప్లేస్ అనేది నిర్మానుష్యంగా
ఖాళీగా ఎవరు కుట్టనటువంటి మిషన్స్తో, ఖాళీ మిషన్స్ మాత్రమే మనకు కనబడుతున్నాయి. ఈ ఏజెన్సీ కూడా కంప్లీట్గా నిర్మానుష్యంగానే మనకు కనబడుతుంది. సో ఏజెన్సీ ఓనర్ మనతో పాటు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు. మాట్లాడిద్దాం అసలు వీళ్ళకి ఈసారి పని రాకపోవడానికి కారణాలేంటి, అట్లాగే డ్వాక్రా మహిళలకు మీకు అందేటువంటి పనిని ఇవ్వడం వెనకాల రీజన్ ఏమనుకుంటున్నారు? డ్వాక్రా సంఘాలకి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు 33 లక్షల మంది డ్వాక్రా సంఘాలు ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో ఆయన మీటింగ్ అప్పుడు డ్వాక్రా సంఘాలకి ఈ యొక్క కుట్టు పని నేను ఇస్తాను అని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన వాగ్దానం చేశారు. ఆ ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళకి డ్వాక్రా సంఘాలకి ఇది జీవోస్ ఆర్డర్స్ పాస్ చేశాడు. సార్ మీరు ఎన్నేళ్ల సందో కంప్లీట్గా ఇదే వృత్తిలో, ఇదే కుల వృత్తి అంటే టైలర్స్కి సంబంధించి ఉపాధి అనేది కంప్లీట్గా కుట్టడమే. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళకి లోన్లు వస్తాయి, వాళ్ళకి పొదుపు ఆ గ్రూప్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంబంధించి ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు లోన్లు తీసుకుంటుంటారు. సో వాళ్ళకి ఈ పని ఇవ్వడంతో సక్రమంగా సరైన టైంలో ఈ యూనిఫామ్స్ అనేది ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైన తర్వాత అందుతాయా? ఒకవేళ అందినా కూడా క్వాలిటీ కావచ్చు, లేకపోతే షర్ట్ ప్యాంట్ మీరు ఏదైతే ఒక డిజైన్ పంపించారో ఇదివరకు గవర్నమెంట్స్కి అదే విధంగా వస్తాయా రూపం అని? ఈ డ్వాక్రా సంఘాలకి పనితనం అనేది తెలవదండి. ఇది ఒక కుల వృత్తి, ఇది ఒక ప్రొఫెషన్. కటింగ్ నేర్చుకోవాలా, స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి 6 నెలలు టైం పడుతుంది. డ్వాక్రా సంఘాలు అంటే 13 మందో 11 మంది కలిపి ఒక వాళ్ళకి ఇంతకుముందే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పావుల వడ్డీ రుణమాఫీలు అనేవి అవన్నీ వాళ్ళకి లోన్స్ ఇస్తుంటారు, బ్యాంకు ద్వారా లోన్స్ ఇప్పిస్తుంటారు. వాళ్ళు ఏదో కిరాణా కొట్టు పెట్టుకోమనో లేకపోతే చాయ్ కొట్టు పెట్టుకోమనో వాళ్ళు కొంచెం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారాలనే ఉద్దేశంతో పెట్టుకుంటారు. కానీ డ్వాక్రా సంఘాల్లో ఈ కుల వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి టైలింగ్ నేర్చుకోవాలంటే మినిమం ఒక 6 నెలలు పడుతుంది. ఇవాళ కొత్తగా వాళ్ళకి ISDS స్కీమ్ కింద వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక డిజైన్ చేసి వాళ్ళకి ఒక డిజైనర్ ద్వారా వాళ్ళకి ఈ టైలరింగ్ వృత్తిని వాళ్ళు నేర్పే అవకాశం లేకుండా ఎవరికి కూడా ఈ షర్ట్ పన్ను అంటే ఏం తెలియదు, షూటింగ్ పన్ను అంటే తెలియదు, నిక్కర్ పన్ను అంటే తెలియని వాళ్ళకి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు గుడ్డ ఇచ్చారు. మా బాధ అంతా ఏంటంటే వాళ్ళు సకాలంలో ఇవ్వకపోగా కూడా పిల్లలకి 5వ తరగతి వలసిన అందరు నిక్కరు 1వ తరగతి నిక్కరు 5వ తరగతి తోటి సరిపోదు. పంజాబ్ వేసుకున్న ఆడపిల్లలు ఇవాళ ఎందుకంటే అనాథులు అభాగ్యుల్లో కూడా ఇవాళ తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా హాస్టల్లో చేరుతున్నారు, స్కూళ్ళల్లో చేరుతున్నారు. ఇవాళ చిన్న ఆటో డ్రైవర్ అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా చిన్న కార్పొరేట్ చదవాలనే ఉద్దేశంతో హాస్టల్లో చదివేలేక అదే కార్పొరేట్ స్కూల్లో చదివేలేక గవర్నమెంట్కి వచ్చే పిల్లలందరూ కూడా అనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఉచితంగా కేంద్రం అనేది 60% తోటి ఫండ్స్ ఇస్తుంటే స్టేట్ గవర్నమెంట్ 40% ఇస్తున్నారు. మరి ఈ యూనిఫామ్స్ తల్లిదండ్రులు లేని అమాయకులు అభాగ్యులు కాబట్టి వాళ్ళకి నాణ్యమైనటువంటి దుస్తులు కుట్టియాలనే ఉద్దేశంతో లాస్ట్ టైము విద్యాశాఖ కమిషనర్ దేవసేన గారు అయ్యా మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాలి, యూనిఫామ్సే మొట్టమొదటిసారిగా బుక్స్తో పాటు యూనిఫామ్స్ కూడా ఇన్ టైంలో ఇవాళ కార్పొరేట్ స్థాయిలో యూనిఫామ్స్ కుట్టాలి అని అంటే మేడం మరి ఈ రేట్ కాదు, ప్యాటర్న్ అయితే నేను తెచ్చిస్తాను మీకు కుట్టిస్తాను అని అన్ని మోడల్స్ కుట్టించేసి మేడం గారికి ఇవ్వటం జరిగింది. మేడం గారు ఏంటంటే రేటు పెంచుతా ఉన్నది, ఆ రోజు సబితా మేడం రేటు పెంచలేదు. కానీ 50 రూపాయలు కుట్టేది మాలాంటి 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉండాలని అది కుట్టాలంటే మాకు రూపాయి వస్తుంది. ఇవాళ డ్వాక్రా సంఘాలు కుడతారని నాకు ఏమాత్రం లేదు. సో ఎవరి పనాలు చేయాలంటారు. సో టైలర్ పని టైలరే, ఒక డాక్టర్ పని డాక్టరే, అట్లా చేయాలంటారు. సో ఇప్పుడు ఈ క్లాత్ వాళ్ళకి చేరడంతో మీరే అంటున్నారు సో 1వ తరగతికి సంబంధించిన విద్యార్థి డ్రెస్ 5th క్లాస్ స్టూడెంట్కి ఇస్తే వేసుకోలేరు అని. అదే పరిస్థితి జరిగితే ఏమవుతుంది సార్? అంటే ఫ్యూచర్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే 20 రోజులే ఉన్నాయి. సో ఏం జరుగుతుంది? ఇప్పుడు విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి విద్య అనేది చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలకి మనము నాణ్యమైనటువంటి దుస్తులు కుట్టియటం వల్ల వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి 2 ఇస్తారు. తల్లిదండ్రులు కుట్టిస్తారో లేరో తెలియదు, కానీ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి దుస్తులతోటి వాడు 2 సంవత్సరం మొత్తం చదవాలి. అలాంటప్పుడు ఈ పిల్లలకి వారికి సరిపోయేటటువంటి మెజర్మెంట్స్తో కూడుకున్నటువంటి మెజర్మెంట్స్ షర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ నిక్కర్లు కానీ వాళ్ళకి అందవు. ఎట్లా అందవు అంటే వీళ్ళకి అసలు పన్ను అంటేనే తెలియదు. డ్వాక్రా సంఘాలకి అసలు షర్టు పన్ను అంటే షర్టు కట్ చేస్తారో లేదో రేపు పొద్దున్న నిక్కర్ కట్ చేస్తారో తెలియదు. షర్టు బదులు నిక్కర్ కట్ చేస్తే వాళ్ళకి ఏమంది ఆడపిల్లల డ్రెస్ వేరే ఉంది, మగపిల్లల డ్రెస్ వేరే ఉంది. మగపిల్లలకేమో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నిక్కర్లు ఇస్తారు, 7వ తరగతి దాకా నిక్కర్లు ఇస్తారు, 7, 8, 9, 10
ప్యాంట్లు ఇస్తారు, షర్ట్లు ఇస్తారు. ఆడపిల్లలకి 1 నుంచి 3 వరకేమో బాడీ ఫ్రాకులు ఓపీసీలు ఇస్తారు. తర్వాత హాఫ్ లంగాలు 5 వరకు ఇస్తారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పంజాబ్ డ్రెస్సులు ఇస్తారు. ఈ పంజాబ్ డ్రెస్సులు వాళ్ళు ఎలా కుట్టాలనేది తెలియదు, ఏ సైజులు ఏదనేది వాళ్ళకి తెలియదు. ఇంత అనుభవం ఉన్న మీరు ఏ క్లాస్ వైజ్గా ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన డిజైన్ అనేది చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకు తెలిసి ఉంటుందంటావా? ఒకవేళ వాళ్ళ పేరు మీరు ఊరు అన్నట్టు మళ్ళీ పనితనం అనేది మీకే వస్తే అది వర్కౌట్ అవుతుందా? ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇదే పంచాయతీ శాఖగా ఉన్నప్పుడు ఇట్లా మా టైలర్స్ పంచాయతీ శాఖలో కొంతమంది ఇది కుట్టేవాళ్ళు ఉన్నారని ఆయనకి డ్వాక్రా సంఘాల తరఫున ఇస్తే, ఆ డ్వాక్రా సంఘాల వాళ్ళు గుడ్డ ఎక్కడికి పోయిందో కూడా తెలియలేదు. ఎంఈఓలు కానీ డిఈఓలకు కానీ హెచ్ఎంలు కూడా తెలియదు. అక్కడక్కడ నుండి మళ్ళీ కమిషన్ వేసి అక్కడ పోలీసు వాళ్ళతో తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఎవరైతే ప్రొఫెషన్లో ఉండవో వాళ్ళు అదే విధంగా మెదకులో నాకు జరిగింది. అక్కడ ఒక డ్వాక్రా సంఘాలు తీసుకుపోయి కుట్టల ఫస్ట్ ఫేర్ ఒక్క జత కూడా 15 ఆగస్టు కూడా రాకపోతే సెకండ్ ఫేర్ లక్ష్మీనారాయణ వచ్చి తీసుకుపోయి నాకు ఇన్ టైంలో ఒక 15 డేస్లో మాకు ఈ 10 మండలాలు మాకు కుట్టాలనే ఉద్దేశంతో మాకు ఇస్తే మేము ఇచ్చిన 15 డేస్లో ఒక 50,000 జతలు కుట్టి ఇచ్చేసామన్నమాట. అదే సార్, అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎదురవుతుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పుడు మా డ్వాక్రా సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ ముసుగులో ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నారు. సో ఆంధ్ర జిల్లాల్లో కూడా స్టిచ్చింగ్స్కి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటున్నారు. సో మీ వరకు వస్తే ఈ 50 రూపాయల్లో మీకు వర్కౌట్ అవుతుందా? అప్పుడే ₹1 లేదంటే రూపాయి మీద మేము లాభాపేక్షతోటి మేము చేసుకున్నాం అంటున్నారు. ఇప్పుడు అది కూడా మిగిలే ప్రసక్తి ఉంటుందా? ఒకవేళ అట్లా వస్తే మీరు తీసుకుంటారా మళ్ళీ? ఇప్పుడు యాక్చువల్గా రేటు పెంచాలని డ్వాక్రా సంఘాలలో ₹50 మేము కుట్టమని అన్ని జిల్లాల్లో కూడా 11 మంది కలెక్టర్లకి అందరూ రాసి ఇచ్చిన కలెక్టర్లు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ. మీరు అటెండ్ నేను డ్వాక్రా సంఘాలకి నేను ఆర్డర్ వేసినా మీరు వాళ్ళతోనే కుట్టేయాలంటే వాళ్ళకి రాని వాళ్ళు ఏం కుడతారు? కుట్టలేరు కదా. వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇవ్వాలంటే గవర్నమెంట్కి ఇప్పుడు బడ్డన్ అయింది. ఎక్కడెక్కడో కూడా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ మాలాంటి వాళ్ళకి ఇచ్చి కుట్టేయాలంటే ట్రాన్స్పోర్ట్ ఖరీదు వాళ్ళకి వస్తుంది, మాకు వస్తుంది. మళ్ళీ మేము రెండోసారి కుట్టాలంటే అందుకనే మాకు కష్టం అవుతుంది. అదేదో వాళ్ళు కొంతవరకు ఒక 40% ఒక 20% ఇచ్చి పనితనం వాళ్ళకి నేర్పి వచ్చేసి ఒక 4 నెలలు 5 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా ఉత్తమ పారిశ్రామికతలు చేయాలన్న ఆలోచన ఉంటే ఆ టైలరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇట్లనే ఉన్నాయి. వాళ్ళు కొంత డిజైనర్స్ని పెట్టి అంటే కటింగ్ మాస్టర్ని పెట్టి మంచి టైలర్ని పెట్టి వాళ్ళకి పనితనం నేర్పించిన తర్వాత ఇస్తే పిల్లలకు నాణ్యమైనటువంటి దుస్తులు వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వాళ్ళు మాకే గిట్టుబాటు కావట్లేదు, వాళ్ళకి అసలు గిట్టుబాటు కాదు. వాళ్ళు 4 జతల కన్నా ఎక్కువ కుట్టలేరు. 4 జతలు అంటే 450 అంతా ₹200 వస్తాయి. వాళ్ళు ఇలా రేపొద్దున ఈ వర్షాలు పడ్డాక రేపు ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు, కూలికి వెళ్తారు. కూలికి వెళ్తే ఇలా ₹500 నుంచి ₹600 వస్తాయి. ఈ ₹200 కూర్చొని సంవత్సరం దాకా బిల్లు కూర్చొని ఎదురు చూసుకుంటూ కుట్టలేరు కదా. అందుకని వాళ్ళు ఈ పని చేయరు. వాళ్ళ దగ్గర పని ఉన్నా కానీ ఈ పని చేయకుండా రేపు 12వ తారీఖు వచ్చి నాకు ఇత్తనాలు వేయాల్సి వస్తుంది, నార్లు పోయాల్సి వస్తుంది, అన్ని పోయాల్సి వస్తుంది, ఆ పనులకు వెళ్తారు. ఇది ఎవరు ఈ పని నేర్చుకొని ₹200 ఎవరు కుట్టరని నేను ఆశిస్తున్నాను. పనిరాని వాళ్ళకి అది కూడా డ్వాక్రా సంఘాలకి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సో వాళ్ళకి ఇవ్వడం పట్ల దీని వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటారు? దీని వెనకాల పూర్తిగా నాకు తెలిసినంత వరకు సీతక్క గారి పూర్తి హస్తం ఉందని నేను చెప్తున్నాను. ఆమెకు ఎవరో ఒక మాలాంటి ఈ చిన్న చిన్న టైలర్లు ఆమెకు బాగా పరిచయస్తులు ఉన్నారు. వారి పేర్లు కూడా నాకు తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే మేడాన్ని డైవర్ట్ చేసేసి రేవంత్ గారి దగ్గర కూర్చోబెట్టి ఇవన్నీ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాలని వాళ్ళు ఏంటంటే సీతక్క ద్వారా ఫైర్ చేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఇది తీవ్రమైనటువంటి చర్యని భావిస్తాను. త్వరలో ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ దీని మీద ఒకళ్ళు పెడితే టేకప్ చేస్తే దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది బయటపడుతుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో, ఎట్లా కుడుతున్నారు, ఎట్లా బయటికి పోతుంది, మండల స్థాయిలో కుట్టాల్సిన బట్ట ఏరియా స్టేట్స్కి ఎట్లా పోతుంది అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టర్ని ప్రతి మండలానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటారు కదా. అందుకని కలెక్టర్ గారు దీని మీద పూర్తిగా యాక్షన్ తీసుకొని ఇంటెలిజెంట్ వాళ్ళు పెట్టాలి. బట్ట ఎడ కుడతలేదు, ఒక్క రోజులు కుడతారా, బయట వాళ్ళు ఆడికిపోతుంది. దీని వెనకాల ఎందుకంటే నాకు పొద్దున్న ఒక లేడీ చెప్పింది, అయ్యా లక్ష్మణ, మనం హైదరాబాద్ కొట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా మనం ఉపాధి అవకాశాలు ఇస్తున్నాము, ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రాలకు ఎట్టబోతుందని చెప్పేసి ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎవరో మనం పట్టిద్దామా, దీన్ని పోరాటం అనేది ఆపేది ఏం లేదు. ప్రశ్నించు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదనార్లో మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. సో ఎన్ని జిల్లాలకు పంపిస్తారు సార్? ఇక్కడ మీ మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు ఉపాధికి? ఉపాధి మా మీద ఒక 500 కుటుంబాల్లో ఆధారపడి ఉంటాయమ్మా. మేము ప్రతి సంవత్సరం సంగారెడ్డి చేస్తాము, తర్వాత మెదక్ చేసాము లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరము నిజామాబాదు, కామారెడ్డి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఆర్డర్లు మావి. హైదరాబాద్లో కూడా రెగ్యులర్ ఆర్డర్లు ఉండేవి, ఇక్కడ రంగారెడ్డి కూడా రెగ్యులర్గా ఆర్డర్లు ఉండేవి. వచ్చే దాన్ని బట్టి అక్కడ పరిస్థితులు ఆఫీసులు మాకు అనుకూలంగా దాన్ని బట్టి మేము తీసుకొని పనిచేస్తుంటాం.
రెగ్యులర్ ఆర్డర్లు ఉండేవి, ఈ రోజు చూస్తే ఈ ఇయర్ చూస్తే కనీసం ఇప్పటివరకు ఆర్డర్ చేతికి రాని పరిస్థితి. చూస్తే ఖాళీగా ఉంది మొత్తం వర్క్షాప్ అంతా. సో ఎంతమంది కుటుంబాలు దీనివల్ల రోడ్డున పడే ఛాన్సెస్? ఒక 500 కుటుంబాలు రోడ్డు మీద 500 అంటే దాని వెనకాల కూడా ఒక 4 ఫ్యామిలీస్ ఆధారపడతారు కాబట్టి ఒక 2000 కుటుంబాల దాకా బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వారు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ టైలర్స్ వీళ్ళంతా కూడా 30 సంవత్సరాల నుంచి అనుభవంతో కూడుకున్నటువంటి టైలర్స్ కాబట్టి ఇలాంటి టైలర్లు కూడా ఏంటంటే నాణ్యమైన డ్రెస్సులు వెళ్తాయి. మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంత పేపర్ కటింగ్ కానీ ఇంత కానీ నా మీద ఎలాంటి ఇది లేదు, అలిగేషన్స్ రాలేదు. నేను రాసిస్తాను, మీకు ఎక్కడికైనా పోయి అడగండి. పిల్లలకు ప్రతి పిల్లోడికి మీ ఇచ్చిన డ్రెస్సులు కరెక్ట్గా సరిపోతున్నాయి అనమాట 100%. సో మీరు మీ ఏజెన్సీ తరఫున గవర్నమెంట్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు డ్వాక్రా మహిళల ముసుగులో ఏజెన్సీలకు వెళ్తుంది, ప్రైవేటు మండల స్థాయిలో కుట్టాల్సిన యూనిఫామ్లు రాష్ట్రమే దాటిపోతుందండి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఉపాధి పోతుంది, మీ పనితనం అంతా దెబ్బతిన్నది. సో వేరే వాళ్ళకి పెట్టడం వల్ల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఫ్యూచర్లో సరైన గుడ్డ కావచ్చు, సరైన క్వాలిటీ కావచ్చు, ఏది రాదంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు మీ డిమాండ్? మాది ఇప్పుడు డ్వాక్రా సంఘాల వాళ్ళకి ఇచ్చింది డైరెక్ట్గా 1 ఫేర్ ఇచ్చారు. వాళ్ళకి స్టూడెంట్కి 2 జతలు ఇవ్వాలి. ఇప్పుడు 2వ జత అనేది ఇస్తాను పిల్లలకి ఇన్ టైంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు 30% మా కులవృత్తి మీద ఆధారపడడం కాబట్టి మేర సంఘానికి 30% ఇచ్చారు, లోకల్ టైలర్స్కి 70% ఇచ్చారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మాకు ఈ మధ్యన మేర్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ కార్పొరేషన్ ద్వారా మాకు ఒక 50% ఇచ్చినా కానీ మేము కుట్టుకొని ఇలాగ అన్ని కుటుంబాలని జీవనాధారాలు జరపడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ పని కాదు, ఒంటెద్దు పోకడలాగా వాళ్ళు ఎంచుకున్నదే కరెక్ట్ అనుకొని అదే పద్ధతిని ఫాలో అవుతారు. మీరు మీ అసోసియేషన్ తరపున అందరినీ కలుపుకొని ఈ టైలర్స్ తెలంగాణ టైలర్స్ గార్మెంట్ అసోసియేషన్ సభ్యులను అందరినీ కలుపుకొని ఫ్యూచర్లో ఎలా నిరసన తెలపాలనుకుంటున్నారు, ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్? మేము 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంతమంది కడుపు కొట్టిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము హైకోర్టులో ప్రజావాజ్యాల కింద కేసు ఫైల్ చేసి మా 30 సంవత్సరాల నుంచి ఇదే పని చేసుకుంటున్నాము. మేము కోర్టు ద్వారా మేము గవర్నమెంట్కి మా నిరసన కార్యక్రమాన్ని గవర్నమెంట్లో న్యాయం జరగాలని చెప్పి మేము ఆల్రెడీ మన బొర్రా వెంకటేశ్వర గారిని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాము, శాంతి కుమార్ని కలిసాము, ఇంకా ఈ మన మల్లయ్య భట్ సార్ని కలిసాము. అయ్యా డ్వాక్రా సంఘాలకు ఇస్తే మాకు రాదు పని, వాళ్ళకు పని రాదు, ఆ పనితనం వాళ్ళకి తెలియదు. ఒక జర్నలిస్ట్ పోయి డాక్టర్ పని చేయలేడు కదా, అలాగనే ఒక డ్వాక్రా సంఘాల మహిళలు పోయి ఈ యొక్క మేరు టైలర్ పని అనేది చేయలేరు. కాబట్టి మాకు ఒక 50% ఇవన్నీ మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసాం. మీకు కావాలంటే వాట్సాప్లో పెడతాను, ప్రతి పేజీ నా దగ్గర ఉంది. వాళ్ళకి ఇచ్చింది ప్రతిదీ నేను జిరాక్స్ తీసుకున్నాను, వాళ్ళు నాకు ఎవిడెన్స్ ఇచ్చారు. మేమేం చేస్తామంటే హైకోర్టులో ఫీల్ వేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది పొట్టగొట్టినలో నేను ఎట్లా వదిలిపెడతాం, 30 సంవత్సరాలని ఈ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని మేము. ఈ ఆర్ఎంఓ కేంద్ర నుంచి డబ్బులు ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారే వద్దు ఇది ఎవరు పనిచేయారంటే ఆ రోజుల్లోనే స్టేట్ లెవెల్లో అందరికి ఒక సెక్రటరీ పిలిపించి మనందరం కుట్టాలని టైలర్స్ అసోసియేషన్ మొత్తాన్ని పిలిపించి ఇది ఇన్ టైంలో కుట్టించేటట్టు మా టైలర్ అసోసియేషన్ ఆ రోజు ప్రయత్నం చేసింది. ఇవాళ మా టైలర్స్కి అన్యాయం చేస్తే మేమేం చేస్తాం, కోర్టుకే ఆశ్రయిస్తాం కదా. మంత్రిని అడిగితే దండం పెడితే వాళ్ళని చిచ్చి దూరం అంటున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పెడితే చిచ్చి దూరం అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మాకు టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయనే డైరెక్ట్గా ఇప్పుడు కప్పని శ్రీరాముడు దొక్కాడు, కప్ప ఏమని చేస్తుంది దేవుడా అని అంటే ఆయనకు పాదాల ముందు మేము పడి ఉన్నాం. ఓట్లేసే నేరానికి ఆయన పాదాలు మమ్మల్ని గట్టిగా ఊపిరాడకుండా కప్పని దొక్కినట్టు మాకు గొంతుల మీద ప్రాణం పెట్టి తొక్కిండు. మరి ఏం చేయాలి? మేము బయటకు వచ్చేసి కోర్టుకు వెళ్ళాలని, కోర్టులో ఫీల్ అయ్యాలని ఆలోచన చేస్తున్నాను, ఆశిస్తున్నాను. 500 మంది ఇక్కడ కుట్టేవాళ్ళు, వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇంకో 1500, మొత్తం కలిపి 2000 మంది రోడ్డును పడే ఛాన్సెస్. సో మీరు పర్సనల్గా ఇప్పుడు ఇంత పెద్ద వర్క్షాప్లో ఖాళీగా ఉండడం వల్ల ఏది ఆగదు సార్? రెంట్ ఆగదు, మీరు కట్టాల్సినవి కట్టుకోవాలి. సో మెటీరియల్ తెచ్చుకునే ఇన్ టైంలో ఏదన్నా మనకు డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకున్న మెటీరియల్ అంతా అట్లనే ఉండిపోయింది. అసలు మీకు నెలకు ఎంత లాస్ వస్తుంది? నెలకు 1 లక్ష రూపాయల దాకా లాస్ వస్తుంది. ఇది 70,000 ఏమో హాలు, కొంచెం వెనకాల ముందు అన్నీ ఉన్నాయి. 70,000 రెంటు, ఒక మేనేజర్లు ఉంటారు, 2 మేనేజర్లు ఉంటారు, ఇంకా చెక్కింగ్ వాలీలు, ఛాయ్ పెట్టేటోళ్ళు 4 గంటలకు ఛాయ్ పెట్టేటోళ్ళు వాలీలు అందరూ ఉంటారు. వాళ్ళకి నెలకు వచ్చేసి ఒక 40,000 రూపాయలు శాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళకి నేను ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళందరి జీవనాధారం అనేది కోల్పోతున్నాం, దానివల్ల చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ పని చేసే వాళ్ళే కదా సార్, అంటే పని చేస్తేనే మీరు జీతాలు ఇస్తారు. సో అటువంటి వాళ్ళకి పని లేదు అంటే జీతాలు ఇవ్వరు. సో వీళ్ళని కూడా నేను ఒకసారి మాట్లాడిస్తా, ఎందుకంటే వీళ్ళు పర్సనల్గా ఎట్లా లాస్ అవుతున్నారు అన్న విషయాలను అడిగి తెలుసుకుంటా. మేడం చెప్పండి, అసలు
ఏంటి రెగ్యులర్గా మీకు పని ఉండేది సంవత్సరంలో 4 నెలలు, ఇప్పుడు లేదు కదా, ఎట్లా నడుస్తుంది ఇంట్లో? మీ ఆయన ఏమైనా వేరే పని చేస్తారా? మా హస్బెండ్ వేరే పని చేస్తాడు మేడం, వర్క్ చేస్తాడు. ఇంకా నేనైతే ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను మేడం. ఇక్కడ వర్క్ లేనందువల్ల ఇంకా ఇంట్లో ఏదో ఒకటి బయట ఏదో ఒకటి చూసుకోవాలి కదా అని అంటే మరి మా సార్ని వదిలిపోలేక ఖాళీగానే ఉంటున్నాం మేడం. అంటే ఈ పని అయితే కొంత కంఫర్ట్గా మీ ఇంటికి దగ్గరలో కానీ, లేదంటే మీరు ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకుపోయి ఇంట్లో కుట్టేటువంటి ఫెసిలిటీ ఉండేది. సో ఇప్పుడు అది లేదు ఆ పని. ఎట్లా నడుస్తుందమ్మా ఇల్లు? ఇంకా ఎట్లా అంటే అడ్జస్ట్ అవ్వాలి కదా మేడం, ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. వర్క్ ఉండదు. ఇక్కడ ఉంటేనేమో మా సార్ని వేయండి అంటే ఇంటికి వేసేవాళ్ళు, ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళం. ఇక ఇప్పుడు స్కూల్లో ఓపెన్ అవుతాయి కాబట్టి కొంచెం కష్టమే మేడం. ఇంట్లో కూడా ఫీజులు అన్నీ ఇబ్బందే మేడం. ఇంకా వర్క్ వస్తేనే మాకు కూడా బాగుంటుంది. బాగా ఇబ్బంది ఏం లేకోకుండా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము వర్క్ ఉంటే మా సార్ మాకైతే కంఫర్టబుల్ వచ్చే పని మీద ఎలాంటి ఆశలు పెట్టుకుంటే, అంటే మీ పిల్లలకి స్కూల్ ఫీజులు వెళ్తాయనా, లేదంటే ఇంట్లోకి ఏమన్నా సరుకులు కావచ్చు ఏదైనా తెచ్చుకుని, అంటే ఎట్లా డిజైన్ చేసుకుంటుండే, ఎట్లా ప్లాన్ చేసుకుంటుండే మీరు ఇక్కడ వచ్చేటువంటి ఆదాయంతో? అంటే ఇక్కడ వర్క్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ చేసుకుంటాం అనుకో మేడం, పిల్లలకి ఫీజులు, ఇంట్లో రెంటు, ఇట్లా మొత్తం ఇంట్లో ఖర్చు మొత్తం వెళ్ళిపోయేది మేడం మాకైతే. ఇప్పుడు ఇంకా మా వారు ఒక్కరే తీసుకురావాలా, ఇంట్లో గడవాలంటే కొంచెం కష్టం. ఇంకా ఏమంటే ఇంకా వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా చేసుకుంటున్నాం అంతే. ఇంకా బయటికి పోవాలంటే పిల్లలు చిన్నగా ఉంటారు, దూరం పోయి వర్క్ చేసుకోలేము, ఇక్కడ దగ్గర ఉంది కదా అని ఆలోచించుకున్నాం. కాకపోతే ఇంకా మాకు కూడా వర్క్ వస్తే బాగుంటుంది, మా సార్కి బాగుంటుంది, మాకు బాగుంటుంది. వాళ్ళు బాగుంటే మీరు బాగుంటాం మ్యామ్. కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఎక్కడ ఉంటావమ్మా మీరు? ఇక్కడ ఈ వర్క్షాప్కి నియర్ బై ఉంటావా? మరి పని లేదు, 2-3 నెలలు అయింది. ఈ 15 రోజులు 20 రోజులు అయితే స్కూళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. మీకు పని వచ్చే అంటే టైం ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది. మరి ఎట్లా? బ్యాకే రావాల్సింది, క్రాస్ అయిపోయింది. చాలా ఇబ్బందికర పరిస్థితులు నడుస్తుంది. పని కోసమే వెయిట్ చేస్తున్నాం, వస్తే బాగుండని ఎదురు చూస్తున్నాం. అంటే 30 ఇయర్స్ నుంచి ఇక్కడనే చేస్తున్నాం కాబట్టి దీని మీద డిపెండ్ అయ్యి ఉండి పక్కకి వెళ్ళాలంటే వెళ్ళలేము. మమ్మల్ని నమ్ముకొని సార్ ఇంత పెట్టుబడి పెట్టి మిషన్లు తీసుకొచ్చి ఇంత చేస్తున్నాడు కాబట్టి సార్ని వదిలేసి వెళ్ళలేక తీసుకొస్తాడని నమ్మకంతో వెయిట్ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఇట్లా చేస్తుందని అనుకోలేదు. ఇంతకు ముందున్న గవర్నమెంట్లో పని ఉండే 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మీరు ఈ పని చేస్తున్నారండి. మరి సడన్గా పని పోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాల చిన్నపాటి తెలిసి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇక్కడి వరకు వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులు? ఈ ముందు ఎప్పటి నుంచో ఇదే వృత్తి మీద డిపెండ్ అయ్యి ఉండాలని ఇట్లా సడన్గా వదిలేస్తే చాలా పెట్టుబడులు పెట్టున్నారు, చాలా ఇబ్బందులు పాలవుతారు కదా. సడన్గా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చినా కానీ వాళ్ళు ఆ వృత్తిని కంటిన్యూషన్ చేస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడు మమ్మల్ని నష్టం చేసినట్లు అయిపోయింది, అటు వాళ్ళు కంటిన్యూషన్గా కరెక్ట్గా టయానికి ఇస్తారని గ్యారంటీ లేదు కదా. మళ్ళీ కొంచెం మేరీలు అనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోమంటాను. తెలంగాణ అనే దానికి చాలా ఇబ్బంది ఉంది. మేరీలు చాలా అసలు ఎవరు పట్టించుకోవట్లే మా క్యాస్ట్ని. లేదు, మా క్యాస్ట్ అనేదే ఎక్కడ కనిపించట్లేదు. మా క్యాస్ట్ని కొంచెం వృద్ధిలోకి తీసుకురమ్మంటాను. మా సార్కి లాసు, మాకు లాసు. ఇన్ని నెలలు దగ్గర 3 నెలల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వర్క్షాప్లో వర్క్ చేస్తున్నారు? అట్లాగే రోజుకు ఎంత వచ్చేదన్నా, నెలకు ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదించేటోళ్ళు ఈ యూనిఫామ్ స్టిచ్ చేసి? దాదాపు ఇక్కడైతే రోజుకి 800-1000 రూపాయల దాకా వస్తుంది సార్ దగ్గర. ఈ మంచిగానే వర్క్ బాగుండేది ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఎన్నడూ లేదు ఇట్లా. ఈ ప్రభుత్వం చేసింది కానీ తర్వాత మాకు పోయినసారి కూడా 30% ఇచ్చారు కులవృత్తి నుండి. మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన కాంచే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లా పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి, అవన్నీ ఇబ్బంది ఉంటుంది. మా సార్ కూడా నెలకు మంత్లీ కంపల్సరీ బ్యాంకులో వేసేది. ప్రతి ఎవరికి అమౌంట్ కూడా ఇబ్బంది అవుతుందని అట్లా ఏం లేదు. ఎన్నడైతే ₹1 కూడా ఆపుకోకుండా ఇచ్చేసి ప్రతి మంత్లీ. ఇప్పుడు ఎట్లా ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంటారు? ఏమైనా పని చేసుకుంటారా బయట? అయిపోయింది దాదాపు ఈ 3 months దాటిపోయింది. అప్పటి ఏం లేదు, బయట వర్క్ ఏముంటుంది అంతగా. మనం దీని మీద ఆధారపడుతుంది ఎక్కువ శాతం. మనం వేరే వర్క్ చేయను, దాదాపు టైలరింగ్. నేను చిన్నప్పుడు అదే, మాది కులవృత్తి కూడా అదే. చూడ్డానికి ఈ బిజినెస్ అనేది
50 రూపాయలు ఒక యూనిఫామ్కి తీసుకుంటున్నప్పటికీ కూడా ఆటానా రూపాయి మీదనే వీళ్ళ బిజినెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళ లాభాపేక్ష కూడా చాలా తక్కువ అయినప్పటికీ వీళ్ళ కుల వృత్తిని వదులుకోలేక ఇంకో పని చేయలేక కంప్లీట్గా ఈ గార్మెంట్ వ్యవస్థ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు 2 లక్షల మంది. ఈ 2 లక్షల మంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయంతో రోడ్డున పడే సిచ్యువేషన్స్ అయితే గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ పక్షాన నిలిచి మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళకు న్యాయం చేసి నెక్స్ట్ వచ్చే ఆర్డర్స్ అయినా తమకే ఇవ్వాలంటూ తెలంగాణ టైలర్స్ గార్మెంట్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో న్యూస్ లైన్ తెలుగు.